లో ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి. వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి. రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్లు కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పై సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాత బస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది రెండో విస్తరణ మెట్రో పనులు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో, అదేవిధంగా ఇటు బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ మెట్రో సదుపాయం లేదు. అటు జేబీఎస్ వరకే ఎండ్ అయిపోయింది, అటు చూసుకుంటే అటు మియాపూర్ వరకే ఎండ్ అయిపోయింది మెట్రో. సో ఇట్లా ఎక్కడికక్కడికి ఎండ్ అయిపోయింది. అది మొదటి విస్తరణ పనుల భాగంగా. అయితే రెండో విస్తరణ పనులలో భాగంగా ఎక్కడికైతే నెక్స్ట్ ఏరియాలో మెట్రో లేవో ఆ ఏరియాలకి మెట్రో వేసే విధంగా ఇప్పుడు అడుగులు వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో నిన్న వారితోని మీటింగ్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్ చేసి ఫస్ట్ ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 8 కిలోమీటర్ల వరకు మనం మెట్రో వేయాలి కాబట్టి అక్కడ ఆ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి వాళ్ళనైతే కలవడం జరిగింది. సో రెండో మెట్రో విస్తరణ పనులు అయితే చక్కచక్క నడుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇంత నిర్లక్ష్యమా? ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే నాలా ఆక్రమణలు, రాత్రింబవళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణ పనులు, ఫిర్యాదులు అందుతున్న చర్యలు శూన్యం. ఇరిగేషన్ అధికారుల హామీలు ఏమయ్యాయి? హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ? పర్మిషన్లు రద్దు చేయాలంటూ వరద బాధితుల డిమాండ్. పోచారం డివిజన్ జోడిమెట్లలోని నాడెం చెరువు నాలపై అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. కొంతమంది బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కి నాలాను నిలువున మింగేస్తున్న ఇరిగేషన్ అధికారులు కళ్ళున్న కబోదులా వ్యవహరిస్తున్నపై స్థానికులు మండిపడుతున్నారు. మహాదినపత్రిక బరితెగించిన అక్రమాలను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డిఈ అంజనేయులు స్పష్టం చేసినప్పటికీ ఆ మాటలకు భిన్నంగా రాత్రింబవళ్లు యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగుతుండడం అధికారుల తీరుపై బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలాపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ఆగకపోవడం గమనార్హం. పగులు మాత్రమే కాదు, రాత్రి వేళల్లోనూ పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను నిలిపివేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోచారం డివిజన్లోని జోడిమెట్లలో ఈ నాలాపై అక్రమ నిర్మాణం సాగిస్తున్నారు. దీనిపైన హైడ్రా చర్యలు లేవు, మున్సిపల్ అధికారులు లేరు, ఇరిగేషన్ అధికారుల పట్టింపు లేదు. ఎవరు పట్టించుకుంటారు మరి ఈ జోడిమెట్లలో ఈ అక్రమ నిర్మాణం పైన? నాలాపైన యథేచ్ఛగా కడితే ఆ నిర్మాణం రోడ్లపైన వర్షం కొడితే చిన్నపాటి వర్షానికి రోడ్లపైన చెరువులాగా నీళ్ళు వస్తూ ఉన్నాయి, రోడ్లు మొత్తం మునిగిపోతున్నాయి. ఎందుకు అంటే ఈ అక్రమ నిర్మాణం. నువ్వు నాలపైన ఇల్లు కట్టిన తర్వాత, నువ్వు నాలపైన నిర్మాణం చేసిన తర్వాత అల్లకు పోయేటువంటి వాటరు, వరద వాటరు అంతా బయటకు వస్తాయి, కంపు అంతా కూడా. అది కామన్. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు ఈ జోడిమెట్లలో. మరి తెలుసు, వాళ్ళకందరూ తెలుసు, అధికారులకు తెలుసు. నాలాపైన, చెరువులపైన, కుంటలపైన నిర్మాణం చేస్తే ఏమవుతుందో అందరూ తెలుసు. మరి వాళ్ళు ఆ అధికారులు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? రాత్రింబవళ్లు వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా. మరి ఆపేది ఎవరు? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్థానికుల మాట ఎవరు పట్టించుకోవడం లేదు. వర్షాలు వస్తే మునిగేది ఎవరు అక్కడ? ఇబ్బంది కలిగేది ఎవరికి అక్కడ? చూద్దాం ఒకసారి ఆ వార్త. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ జోడిమెట్ల చౌరస్తాలో నాడెం చెరువు నాలాపై కొనసాగుతున్న నిర్మాణాల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నాలా ఆక్రమణలు, నిర్మాణాలపై స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత శాఖలు ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన వరద కాలువను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించి
అక్రమార్కుల కాసుల కకృతికి ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నిలువున వత్తాసు పలుకుతున్నారని వారు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం నాలాలకు ఇరువైపులా ఖచ్చితంగా బఫర్ జోన్ వదిలిపెట్టాలి. కానీ ఇక్కడ ఏకంగా నాలా గర్భాన్ని మింగేస్తూ ప్రవాహ మార్గాన్ని మళ్లించి బహుళంతస్తుల వాణిజ్య సముదాయాలు వెలుస్తుండడం గమనార్హం. పత్రికల్లో వార్తలు వస్తున్నా, సంబంధిత శాఖలకు ఫిర్యాదులు వెలువెత్తున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న లోపాయకార ఒప్పందాలు ఏమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏముందల్లా అందరు అధికారులకు ముడుపులు ముట్టినాయి, పైసలు లక్షలు డబ్బులు పోయినాయి. డబ్బులు పోయిన తర్వాత ఇంకేం చేస్తారు, సైలెంట్గా ఉంటారు అధికారులు. నువ్వు ఇప్పుడు ఇట్టుందంటే కథ హైదరాబాద్లో అధికారుల పని కొంతమందిది. నువ్వు డబ్బులు ఇస్తా అంటే చెప్పు, మంచి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తుంది డబ్బు నీకు అమ్మకానికి చార్మినార్ కూడా పెడతారు, బాగా చెప్తా. అట్లున్నారు మా హైదరాబాద్లో అధికారులు. డైరెక్ట్ సంతకం పెట్టి నీకు ఎందుకు పోయి చూసుకుంటూ పోని చెప్పి సంతకం పెడతారు ఫస్ట్ పైసా ఇస్తే. అట్లే ఉంది ఇప్పుడు ఈ జోడిమెట్ల కథ కావచ్చు, మనం నిన్న చెప్పినటువంటి ఏది అది సర్వే నెంబర్ 11/33, 11/34, ఇదంతా అదే కథ. ఆడ అక్రమ నిర్మాణం అని చెప్పేసి అందరికీ తెలుసు అక్కడ ఇక్కడ. కానీ ఏ ఒక్క అధికారి కూడా వెళ్ళి వాళ్ళని నిలదీయట్లేదు, అడగట్లేదు, ఆ అక్రమ నిర్మాణాన్ని ఆపట్లేదు. దాని వెనుక ఏముంటుందంటే ముడుపులు ముట్టినాయి అందరికీ. పైకి పారదర్శకత, నిజాయితీ అంటూ ఉపన్యాసాలు దంచే ఇరిగేషన్ శాఖ పెద్దల కనుసన్నలోనే ఈ నాలాలపై అక్రమ నిర్మాణాలు నిరాటంకంగా జరుగుతున్నాయని లంచాల మత్తులో జరుగుతున్న అధికార గణం బిల్డర్ల అక్రమ సామ్రాజ్య విస్తరణకు పరోక్షంగా పూర్తి రక్షణ కల్పిస్తుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం లేదుగా స్థానికులు అందరూ కలిసి పోయి ఆడ కూర్చొని వాళ్ళ పని చేయకుండా అక్కడ అయితేనే పని అవుతుంది. ఇక వీళ్ళకి ఎందుకంటే మహాపత్రికలో చూడండి, మహాపత్రికలో చూడండి ఎన్నిసార్లు కథనం ప్రసారం చేసినాం. ఇంకో ఏఎన్ఎన్ మహాపత్రిక సంయుక్తంగా ఈ అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తూ ఉంది. గతంలో వీళ్ళపైన మనం ఎన్నిసార్లు చేసినాం జోడిమెట్లలో, ఇంత చేసినాం, ఇన్నిసార్లు ఛానల్ ఇచ్చినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టున్నారంటే అర్థం చేసుకోండి. అధికారులు ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాత్రి వాళ్ళు ఈ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక స్థానికులు అందరూ కలిసి ఆడ పోయి కూర్చుంటేనే అవుతుంది ఇక పని అని అడిగితే. ఇన్నిసార్లు మనం ప్రసారం చేస్తూ ఉన్నాం, ఇస్తున్నాము, వాళ్ళ గురించి ప్రచురిస్తున్నాం, అయినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్లుందంటే పైసలు యథేచ్ఛగా వాళ్ళు వంచుతున్నారు. అంటే ఇట్లా చింపిస్తారు చూసినావా, ఆ విధంగా చింపిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం ఎవరైతే ఉన్నారో వెనకాల వాళ్ళందరూ కూడా. రాత్రి బావాళ్ళు యుద్ధ ప్రాతిపదికన అక్రమ నిర్మాణాలు, పత్రిక కథనాలతో ఎక్కడ తమ అక్రమ కట్టడాలకు బ్రేక్ పడుతుందని భయపడిన బిల్డర్లు ఇప్పుడు పనుల వేగాన్ని రెట్టింపు చేసిరట. పగలు రాత్రి అనే తేడా లేకుండా రాత్రి బావాళ్ళు యథేచ్ఛగా నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. పగటిపూట లోపలి భాగంలో గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తుండగా రాత్రి వేళల్లో భారీ క్రేన్లు, జేసీబీలతో నాలా రూపురేఖలను మార్చిస్తున్నారు. చీకటి పడితే చాలు ఇక్కడ అక్రమ నిర్మాణాల జోరు పీక్ స్టేజ్కి చేరుతుంది. అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో బిల్డర్లకు లైసెన్స్ దొరికినట్లయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాడు అక్రమం, నేడు సక్రమమా? ఈ నాలా అక్రమాల వ్యవహారంలో ఇరిగేషన్ శాఖలోని అసలు రంగు బయటపడింది. గతంలో ఇక్కడి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన పరమేష్ సదరు బిల్డర్లు నాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి నిర్మాణ అనుమతులు ఇవ్వలేమని కరాఖండిగా తిరస్కరించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ మాత్రం రూల్స్ అన్నిటినీ తుంగలో తొక్కారు. ఆ తర్వాత వచ్చిన ఏఈ లంచాల పర్వానికి తలొగ్గి నాలా ఉనికిని దాచిపెడుతూ రాత్రికి రాత్రే అక్రమంగా జారీ చేయడం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తుంది. నాడు పరమేశ్ ఉన్నప్పుడు అక్రమమైన నాలా నేటి అధికారి రాగానే సక్రమంగా ఎలా మారింది? నాలా స్థలం ఏమైనా పక్కకు జరిగిందా, లేక అధికారుల జేబులు నిండాయా అని స్థానికులు కడిగి పారిస్తున్నారు. ఇక అంతే ఉండాలి, నాలా స్థలం పక్కకైనా జరిగి ఉండాలి, ఏదో ఒక అద్భుతం జరిగి, లేదంటే అధికారుల జేబులకు పైసలు అన్న పోయి ఉండాలి. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే అవుతుంది. మరి అప్పుడు పరమేశ్వరు ఉన్నప్పుడు అధికారం